అది ఏ రూపంలో? కంఠస్థ రూపంలో కాదు, అవగాహన పద్ధతిలో. ఏ పద్ధతి? అవగాహన పద్ధతిలో. ఈజీ మెథడ్స్లో చదువుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈజీ మెథడ్ ఏది మేషర్ అనేసరికి నేను ఒకటి రాస్తాను చూడండి. ఇది ఏంటిది? పామ్లో. ఏ రాష్ట్రం మేషర్ అంటే మణిపూర్. మీ కంటెంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి గ్రూప్ 1 వరకు వచ్చే బిట్. పాములో మణిపూర్. గుర్తుపెట్టుకున్న విధానం ఏది అంటే సినిమా చూస్తున్నారు, టీవీ వేస్తున్నారు, అప్పుడు ఒక సాంగ్ వచ్చింది. ఏ సాంగ్ అంటే అలా వైకుంఠపురిలో ఏమొచ్చింది? రాములో రాములా అని వచ్చింది. ఆ రా తీసి పాపెడితే ఏమైంది? పాములో. పాములో అనేసరికి ఏం మేషర్ అంటే మణిపూర్లో చేసినటువంటి షిఫ్టింగ్ కల్టివేషన్. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏది మేషర్ అనేసరికి విస్థాపన వ్యవసాయం, దాన్నే పోడు వ్యవసాయం అని పిలుస్తారు. అర్థమైంది కదా? అంటే గిరిజనులు చేసే వ్యవసాయం ఏది అనేసరికి పోడు వ్యవసాయం. ఆ పోడు వ్యవసాయాన్ని మణిపూర్లో ఏమని పిలుస్తారంటే పాములో. మేషర్ ఓకే, పాములో అయిపోయింది కదా. మణిపూర్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే పాము మీద ఏముంటది? మణి ఉంటుంది కాబట్టి మణిపూర్. మీకు అర్థమైంది కదా? రైట్. అంటే మీకు ఆ సాంగ్ అనేసరికి అది రావాలి. అన్నంలో చారు వేసుకుంటారు, చారు ముందు కాపెట్టండి, ఏమైంది? కచార్ అయింది. కచార్ కొండలు ఎక్కడున్నాయి మేషర్ అంటే మీరు అన్నం అన్నారు కదా, ఆతో వచ్చే రాష్ట్రం ఏంది? అస్సాం. అయిపోయింది. మీకు అర్థమవుతుంది కదా? రైట్. నేను చెప్పేవి ఏంటంటే మామూలుగా టీ తాగుతాం. టీ తాగుతున్నప్పుడు ఏమవుతుంది అనేసరికి ఇది ఒక డిఎస్సి వాళ్ళకి కాదు, అందరికీ వర్తిస్తుంది. ఇలా టీ తాగుతున్నాం కదా, హైదరాబాదు చార్మినార్ దగ్గరికి వెళ్ళి మీరు టీ తాగుతున్నారు. టీ తాగేటప్పుడు ఏంటంటే అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే బిర్యానీ తిన్న తర్వాత చాయ్ కంపల్సరీ తాగుతారు, ఎందుకంటే అక్కడ ఉన్న కొవ్వు అంతా కరిగించడానికి. వాళ్ళు తాగుతున్నప్పుడు పైన టోపీ ఉంటుంది, కళ్ళకి ఏముంటుంది అంటే సుర్మా ఉంటుంది. తెలుసు కదా, కాటుకు అంటాం సుర్మా. వాళ్ళు చాయ్ తాగుతారు కదా. మనం చూసేటప్పటికి ఏంటంటే దీనికి దానికి సంబంధించిన మేషర్ అంటే ఇది ఒక వ్యాలీ, సుర్మా అనేది ఒక వ్యాలీ. ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. అక్కడ ఏం పండుతుంది? తేయాకు పండుతుంది. ఇది మొన్న